సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర సమావేశాన్ని కాకినాడలో నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ జాతీయ సలహాదారులు వైడి రామారావు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ జాతీయ సలహాదారులు వైడి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైడి రామారావు మాట్లాడుతూ గత కొంతకాలంగా నిలిచిపోయిన వృద్ధాప్య పెన్షన్లను తిరిగి ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతుందని, ఇటీవల ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చిందన్నారు. సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని కాకినాడలో జరిపించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు వత్సవాయి గోపాల నరసరాజు మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీన వృద్ధుల దినోత్సవం సత్కళావాహినిలో ఘనంగా నిర్వహించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ సమావేశం నిర్వహించి ఉన్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల జాతీయ రాష్ట్ర సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్లో పదవులు పొందిన వైడి రామారావు, బుద్ధురా సత్యనారాయణరాజు, అడబాలరత్న ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావులను సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు వత్సవాయి గోపాల నరసరాజు సాలువాలు కప్పి జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ నాయకులు యనమల గ్రామం రేలంగి బాపిరాజు, ఉప్పులూరి నరసింహ, వీరభద్రస్వామి, కె రామరాజు, బండి శివమూర్తి, రమాదేవి దంపతులు పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్ ఆర్కే చేసిన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కానీ లేదా రాబోయేటటువంటి సంవత్సరం మొదట్లో కానీ ప్రథమార్థంలో కానీ అంటే సమ్మర్లో కాకుండా మనం ఏర్పాటు చేస్తే, ఎందుకంటే అందరూ ఓల్డ్ ఏజ్ వారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. బెస్ట్ ఏంటంటే అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో అయిపోవాలి. ఆ రకంగా మనం ప్లాన్ చేసుకుందాము తప్పదు. ఇంకా మనకు సంక్షేమానికి సంబంధించి సరే పెన్షన్స్ అటువంటి వాటి గురించి మొన్ననే నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి గారిని కలిశాను. నేను రాష్ట్ర చైర్మన్ కాబట్టి రెడ్ క్రాస్కి మేము మొత్తం రాష్ట్రం అంతా చేతులు లేని వాళ్ళకి ప్రోస్థెటిక్ హ్యాండ్స్ ఇచ్చేటటువంటి ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేశాం. అంటే చెయ్యి ఇక్కడి నుంచి ఏదైనా కారణాలతో చెయ్యి లేకపోవడం కానీ, విరిగిపోవడం కానీ, యాక్సిడెంట్లో ఇదవడం కానీ, రెండు చేతులు లేకపోయినా కూడా వాళ్ళకి ఆ హ్యాండ్స్ని ప్రొవైడ్ చేస్తాం. ఇవి మామూలుగా ఇంతకు ముందు ఇచ్చేటటువంటి హ్యాండ్స్ కాదు. ఇది యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసాము. ఒక్కొక్కటి 30,000 రూపాయల ఖరీదు. అది మంచినీళ్ళు తాగడానికి, పని చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. అంటే దానికి సంబంధించినటువంటి అది ఆ ఇన్స్ట్రుమెంట్ ఆ విధంగా ఆపరేట్ చేసుకోదగింది. చాలా చల్లగా ఉంది. జూన్లో మనం కలిసినప్పుడు ఎండ ఎక్కువైంది అనుకున్నాం. ఈవేళ వాతావరణం చాలా బాగుంది. మనకి ముఖ్యంగా ఈవేళ వైడి రామారావు రావడం అందరికీ అదృష్టంగా భావిస్తాను. ఆయన నేషనల్ లెవెల్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేసిన మనిషి. ఎన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్ళిన సంస్థలు వారి చేతుల్లో ఉంది. మన సత్కాలం ఆయనకి కూడా ఆయన మూల స్తంభంలో నిలబడి బిల్డింగ్ అంతా పూర్తి చేసి చెప్పారు, తాళాలు మాకు అప్పచెప్పారు. దానికి ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయన పేరు మీద చాలా చక్కగా నడుస్తుంది. అక్టోబర్ 1వ తారీఖు మనం అక్కడ మీటింగ్ పెట్టడానికి 100 రూపాయలు మా వాళ్ళు కాదన్నారు. ఒక మాట చెప్పి దానికి కన్ఫర్మ్ చేద్దామని మీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాం. మీరు తప్పనిసరిగా అక్కడ తీసుకొని ఆ కళావేదిక కానీ ఇప్పించినట్లయితే వస్త్రదానం, మరి వికలాంగులకి కర్రలు, మరి కుర్చీలు అవన్నీ గవర్నమెంట్ తోటి తీసుకొచ్చి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మీ ఆధ్వర్యంలో వైడి రామారావు గారు ఈ సంవత్సరం మరి రథసాల దగ్గర వారి కథలో మేము నడుస్తాం. కాబట్టి ఇదివరకు అయితే వారికి మనకు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఇప్పుడు చీఫ్ గెస్ట్ కాదు, వారసారథ్యంలో నడుస్తుంది. కాబట్టి ఇంకా అద్భుతంగా నడవాలని వారిని కూడా మరి ముఖ్యంగా కోరుకుంటూ మరి ఈ యొక్క సత్కాలవాహిని ఇప్పిస్తారని, ఒక్కసారి మీ నోటితోటి ఇప్పిస్తారని ఒక ముక్క అంటే మేము కంటిన్యూ చేద్దామని అనుకున్నాం. ఇక్కడ నుంచి ప్రతి నెల కూడా అంటే ఏదో సమస్య ఉంటాయి, మన సమస్య లేక ఏదో ఉండదు. కానీ ముఖ్యంగా మన ప్రభుత్వానికి అంటే 2023 నుంచి కూడా వృద్ధాప్య పెన్షన్లు కొత్తగా శాంక్షన్ అవ్వట్లేదు. దాని మీద కొద్దిగా మన వైడి రామారావు దృష్టిలో తీసుకొచ్చి వారు ప్రభుత్వంతో మాట్లాడి కొత్త పెన్షన్ అంటే చాలామంది వృత్తులు 60 సంవత్సరాల నిండి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ దయచేసి 4-5 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు కొత్త పెన్షన్ కోసం. అదేవిధంగా వారు రామారావు మనకి నేషనల్ స్థాయిలో అడ్వైజరు, రాష్ట్ర స్థాయిలో అడ్వైజరు, అదేవిధంగా మాకు కూడా ఒక చీఫ్ అడ్వైజర్ కింద వారిని యాక్షన్ చేసేవలసిందిగా వారిని కోరుతున్నాం. మనకు కూడా మరి ఆయన తెలిసిన అంటే కాకినాడలో మేధావి ఎవరంటే వైడి రామారావు.
అంటే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా తెలిసిన అదే వాకర్పూర్లో కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వహిస్తున్నారు, అదే బ్లైండ్ స్కూల్, ఇవన్నీ కూడా ఎన్నో ఆర్గనైజేషన్లు వారు నిర్వహిస్తున్నారు. కాబట్టి మన అసోసియేషన్ కూడా ముందుకు వెళ్ళడానికి వారి సహకారం కావాల్సి కోరుకుంటూ